బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు శాసనసభలో ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్ పిలుపునిచ్చారు. పార్లమెంటులో బీసీ బిల్లు పాస్ అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రులు బండి కిషన్ రెడ్డిలకు సూచించారు. బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉండాలని వీహెచ్ కోరారు. పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కున్నది. వాళ్ళు వ్యతిరేకం చేస్తే రేపు తప్పనిసరిగా వాళ్ళ ఓటమి కనిచూస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒప్పించడానికి చేస్తేనే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి అది రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని అమలు చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా పార్లమెంట్ లో బిల్లు పెడితే దాన్ని పాస్ అయితేనే నిజమైన స్వరూపం వస్తుంది. అది దానికి తెలంగాణనే ఫస్ట్ ప్రియారిటీ తీసుకోవాలని కోరుతున్నా.